హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మా ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం అసలు వాళ్ళు మీ జీవితంలోకి మళ్ళీ వస్తారా? లేదా? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. అసలు అలాంటి అవకాశం ఉందా? లేదా? అనేది ఈ రీడింగ్ ద్వారా కూడా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఇలాంటి రీడింగ్స్ చాలా సార్లు చేశాను. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎప్పుడు పడితే అప్పుడే చేస్తున్నాను. బట్ మళ్ళీ ఇలాంటి రీడింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, సో ఇయర్ ఎండ్‌కి వస్తుంది కదా! షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. మోస్ట్‌లీ ఇయర్ ఏంటంటే కంప్లీషన్‌కి వస్తున్నప్పుడు కొన్ని థింగ్స్ ఏంటంటే అనుకున్నా, అనుకోకపోయినా చేంజ్ అయితే అవుతాయి. మరలా చూసుకున్నప్పుడు ఏమైనా పాజిటివ్‌గా ఛాన్సెస్ ఉన్నాయా? మీరసలేమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? లేదా? అని కొంచెం క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. మీకు అర్థమైందనుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నానండి. ఈ రీడింగ్ చూసినప్పుడు ఏంటంటే, మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్‌తో చూడండి. సర్‌నేమ్‌తో చూడడం, నిక్ నేమ్స్‌తో చూడడం లాంటివి చెయ్యొద్దు. వాళ్ళది మెయిన్ నేమ్ ఏదైతే ఆ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ఏదైతే దాని ప్రకారమే రీడింగ్ చూడండి. అండ్ ఇంకొకటేంటంటే మీ పర్సన్ కోసం మీరు రీడింగ్ చూడండి. మీ కోసం మీరు చూడొద్దు. అంటే ఇప్పుడు చాలా మంది టైటిల్ ప్రకారం రీడింగ్ చూడరండి. మీ లెటర్‌తో వాళ్ళకెలా ఉంటుందని కంపేర్ చేసి చూస్తుంటారు. అంత ఓవర్ స్మార్ట్‌గా రీడింగ్ అయితే చూడొద్దు. ఎందుకంటే మేబీ టైటిల్ ప్రకారం కార్డ్స్ తీస్తాను కాబట్టి మీరనుకున్న విధంగా రెజోనేట్ అవ్వకపోవచ్చు. చూద్దాం. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఎఫ్‌జీహెచ్‌ఐ లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి జేకేఎల్ఎంఎన్ఓపీక్యూఆర్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి ఎస్‌టీయూవీడబ్ల్యూఎక్స్‌వైజెడ్ లెటర్స్ ఉన్నాయి. మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే, వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీసీడీఈఎఫ్‌జీహెచ్‌ఐ లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసేసుకున్నారో, చూద్దామండి అసలు. మీ వ్యక్తి మీ జీవితంలోకి మళ్ళీ వస్తారా? రారా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ ఇంకా వర్కౌట్ అవ్వదు. మోస్ట్‌లీ అంటే ఇంకా మర్చిపోవడమే బెటరు. ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవడమే మంచిదేమో. అంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకా ఏం చేసినా సరే థింగ్స్ ఏంటంటే మూవ్ అవ్వవు. వాళ్ళు అనుకున్న విధంగా చేంజెస్ రావు అని ఫీల్ అవుతున్నారు. దానివల్ల వాళ్ళని వాళ్ళేంటంటే పుష్ చేసుకోవడం కానీ, సో అంటే లేదు ఇంక ఇది వర్కౌట్ అవ్వదు అనుకోని ఇలా వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకోవడానికి కానీ ట్రై చేస్తున్నారని చెప్పాలి. ఇది వాళ్ళకైతే అంత ఈజీగా అనిపించట్లేదు. బట్ వాళ్ళ వరకు వాళ్ళేంటంటే ట్రై చేస్తున్నారు. ఈ రిలేషన్‌షిప్ అనేది ఇంకిలానే ఉంటుంది. ఈ వ్యక్తి ఇలానే ఉంటారు. ఇక్కడ థింగ్స్ ఏంటంటే అనుకున్న విధంగా చేంజ్ అవ్వవు. ఇలా అంటే వాళ్ళెందుకో చాలా నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం అయితే నాకు కనిపిస్తుంది. అలా అని చెప్పి పాస్ట్ మర్చిపోలేకపోతున్నారు. ఈ వ్యక్తికేంటంటే ఆహ్, మీరంటే చాలా ఇష్టమండి. మేబీ వీళ్ళేంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారు. కాకపోతే సిట్యుయేషన్స్ ఏంటంటే డిఫరెంట్‌గా ఉన్నాయి. దానివల్ల వాళ్ళేంటంటే ఇది వర్కౌట్ అవ్వదు. ఇది మర్చిపోవడమే మంచిది అని ఫీల్ అవుతున్నారు. కాకపోతే వీళ్ళేంటంటే మీకు ఎమోషనల్‌గా అటాచ్ అయిపోవడం వల్ల వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఓవర్‌ఫ్లో అవుతున్నాయండి. కొన్నిసార్లు ఏంటంటే న్యూ బిగినింగ్స్ జరిగితే బావుంటుంది. రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే బావుంటుంది అనిపిస్తుంది కానీ, బట్ ప్రాక్టికల్‌గా థింక్ చేసినప్పుడు మాత్రం ఇది వర్కౌట్ అవ్వదు. అంటే ఇలాంటిది మనం హ్యాండిల్ చేయలేం. మనకు కూడా అంటే అంత ఈజీ కాదు కదా! అనే విధంగా అంటే కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ సీక్రెట్‌గా ఎక్కడో కానీ అంటే రీయూనియన్ జరిగితే బావుంటుంది అని విష్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ వ్యక్తి మీ విషయంలో ఏది కూడా డిసైడ్ చేసుకోలేకపోతున్నారండి. వాళ్ళకైతే ఏం అర్థం అవ్వట్లేదు.
ఒకవైపు పాజిటివ్‌గా థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుంది. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌కి సంబంధించి ఒక క్లారిటీ వస్తే బావుంటుంది. ఆర్ వాళ్ళ క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరికితే బావుంటుంది అని ఫీల్ అవుతున్నారు. కొన్ని సార్లు మాత్రం ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ ఇంక వర్కౌట్ అవ్వదు. మనం ఎంత పేషెన్స్‌తో వెయిట్ చేసినా ఆర్ మనం ఇక్కడ ఏదో చేంజ్ చేయాలి అనుకున్నా సరే, ఇది మనం అనుకున్నట్టయితే ఉండదు అని ఇలా ఫీల్ అవుతున్నారు. అంటే ఈ పర్సన్ 2 మైండ్స్‌తో థింక్ చేస్తున్నారని చెప్పొచ్చు. దానివల్ల ఇక్కడ స్టెబిలిటీ మిస్ అవుతుందండి. వీళ్ళేంటంటే పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నారు. నెగెటివ్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. బట్ కన్విన్స్ అవ్వలేకపోతున్నారు. మోస్ట్‌లీ వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అది కూడా ఎలా అంటే ఇది వర్కౌట్ అవ్వదు. పాస్ట్‌లో వర్కౌట్ అవ్వలేదు కదా! పాస్ట్‌లో కొన్ని సిట్యుయేషన్స్ చూసారు కదా! సో, మళ్ళీ మళ్ళీ ముందుకు వెళ్ళినా అలాంటివే జరగొచ్చు. సో, అదేదో ఇక్కడితో ఆగిపోతే ఏ బాధ ఉండదు. ఇలా ఏంటంటే ఏదో కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ నెగెటివ్‌గా కన్విన్స్ చేసుకుంటున్నారు. అండ్ ఆలోచించినప్పుడు మాత్రం రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే బావుంటుంది అని ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ వర్కౌట్ అవ్వకపోతే ఇంకా చేసేదేముంది? అంటే వర్కౌట్ అవ్వకపోవచ్చు కూడా అనే ఫీలింగ్ కూడా వాళ్ళకొస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ వ్యక్తి చేంజ్ అవ్వడానికి రెడీగా లేరండి. ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ పర్సెప్షన్‌లోని మీరు ఏదైతే ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఏదైతే చూసారో అదే వాళ్ళు బిలీవ్ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీ ఒపీనియన్ తీసుకోవాలి ఆర్ ఇక్కడ ఒక క్లారిటీ వస్తే వాళ్ళకి ఆన్సర్ అనేది ఈజీ అయిపోతుంది. అలా ఏం అనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే, ఈ పర్సన్‌కి ఎక్కడో కానీ అంటే మీ ఇద్దరి మధ్యలో ఒకప్పుడు ఉన్న కనెక్షన్ ఇప్పుడు ఉండదు. ఆర్ ఫ్యూచర్‌లోనేంటంటే మీరనుకున్నట్టుగా వాళ్ళుండలేరు. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళనుకున్నట్టు కూడా మీరు ఉండలేరు అనే ఫీలింగ్ వాళ్ళకి రోజు రోజుకి ఎక్కువైపోతుందండి. సో, అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏదో ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. రిలేషన్‌షిప్‌లోనేంటంటే వాళ్ళు ఏదో అనుకున్నారు. ఇంకేదో జరిగింది. సో, అదేంటంటే మీ ఎండ్ నుంచి మీరు క్లారిటీ ఇచ్చారా లేదా నాకు తెలీదు. బట్ వీళ్ళకైతే మీరు క్లారిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా అర్థమైపోయింది. ఇంకా ఇలానే ఉంటుంది అని చెప్పి. సో, వాళ్ళు అలాగా ఫిక్స్ అయిపోవడం వల్లనే ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారండి. కానీ ఈ రిలేషన్‌షిప్‌లో ఇక్కడేం జరుగుతుందంటే, ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు. వచ్చే రోజుల్లో దానికి ఛాన్స్ ఉంది. కాకపోతే ఈ వ్యక్తి వెంటనే చేంజ్ అయిపోయి, వెంటనే మీతో మాట్లాడేసి అంటే పాస్ట్‌లో ఉన్నట్టుగా అయితే మాత్రం ఉండరండి. వీళ్ళేంటంటే స్లోగా ఓపెన్ అవుతారు. అంటే మీతో మాట్లాడతారు, చూస్తారు పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏంటి అని. అప్పుడు వాళ్ళేదైనా డెసిషన్ తీసుకోవచ్చు. బట్ ఒకేసారి వీళ్ళు డెసిషన్ తీసుకొని ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసేయడం కోసం అయితే ఎఫర్ట్స్ పెట్టరు. ఎందుకంటే ఈ వ్యక్తికి ఎక్కడో మీరు కావాలండి. వద్దు అని అనుకోవట్లేదు. కానీ కావాలి అనుకుంటున్నారు కానీ ఇది వర్కౌట్ అవ్వదు. లాంగ్ రన్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆర్ మీరేంటంటే చేంజ్ అయ్యారు అని వాళ్ళకి అనిపించట్లేదు. సో, దానివల్ల వీళ్ళేంటంటే మీ విషయంలో అంత ఈజీగా ఛాన్స్ అయితే తీసుకోరు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడానికి మాత్రం ఛాన్సెస్ అయితే హైగానే ఉన్నాయి. మేబీ ఎర్లీగా అయితే 4 వీక్స్‌లోనే వీళ్ళు అంటే మీకు కాంటాక్ట్ చేయడం కానీ, మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ లేట్ అయినా ఒక 4 మంత్స్. అంటే నాకు ఎలా కనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్ అయితే వస్తాయండి. కాకపోతే స్పీడ్‌గా రావు. ఎట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ కూడా పాస్ట్‌లో ఉన్నట్టుగా ఉండరు. పాస్ట్‌లో అంటే వీళ్ళు ఓపెన్ అప్ అయినంత ఈజీగా కూడా ఇప్పుడు ఓపెన్ అప్ అవ్వరు. చాలా తక్కువ మాట్లాడతారు. ఆ మాటల్లో కూడా ఏంటంటే జాగ్రత్త పడుతున్నారు అని మీకు అర్థమవుతది. ఎందుకంటే ఈ పర్సన్ వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయడానికి రెడీగా లేరండి. ఇప్పుడు కాదు మీతో మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళేంటంటే అంత ఈజీగా ఓపెన్ చేయరు. మళ్ళీ ఛాన్స్ తీసుకోరు. ఎందుకంటే ఈ పర్సన్ మళ్ళీ హర్ట్ అవ్వాలనుకోవట్లేదు. ఇక్కడ ఈ పర్సన్ చాలా పెయిన్ తీసుకుంటున్నారండి. చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకుంటున్నారిక్కడ. అలా కన్విన్స్ చేసుకోవాల్సిన పరిస్థితొచ్చిందంటే అది ఎవరి వల్ల? మీ వల్లనే కదా! మీరేంటంటే ఎందుకో వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేకపోయారండి. అలా అని చెప్పి ఈ పర్సన్ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు కానీ ఎమోషనల్‌గా మీకు కనెక్ట్ అయిపోయారు. సో, మీరది బ్రేక్ చేసారండి. ఆర్ మీరు హర్ట్ చేసారు. అది ఎక్కడ, ఎలా జరిగింది అనేది మీకే తెలియాలి. ఎందుకంటే ఈ రీడింగ్ ప్రకారం అయితే ఈ వ్యక్తి హర్ట్ అయ్యారు. సో, అది ఏ బేసిస్‌లో అనేది రీడింగ్ చూసే వాళ్ళకి అర్థమైతే చాలు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ వ్యక్తి స్టబర్న్‌గా కూడా ఉన్నారు. అంటే ఎలా చెప్పాలంటే, పరిస్థితులు మనిషిని మార్చేస్తాయి అంటారు కదా! ఈ వ్యక్తి కూడా అలానేనండి మారిపోయారు. ఈ వ్యక్తిని మీరు ముందు చూసినట్టయితే చాలా సాఫ్ట్‌గా ఉండడం కానీ, కైండ్ హార్టెడ్ కానీ, ప్రతి విషయంలో కూడా ఓపెన్‌గా ఉండడం కానీ, అంటే వీళ్ళు మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడడం అలా కాదండి. మనసులో ఏది ఫీల్ అవుతారో బయటకదే మాట్లాడతారు. ఎదుటి వ్యక్తులు ఎలా తీసుకుంటారు, దానివల్ల పరిస్థితులు ఎలా ఉంటాయో అని అలా కూడా వీళ్ళు ఆలోచించకుండా ఓపెన్‌గా ఏదైనా చెప్పే టైప్ అన్నమాట. సో, ఇప్పుడు మాత్రం ఏంటంటే ఈ పర్సన్ అలా ఉండరండి. కంప్లీట్‌గా డిఫరెంట్‌గా అనిపిస్తారు. ఎందుకంటే ఈ పర్సన్ ఇలా ఉండడం వల్లే వాళ్ళు హర్ట్ అయ్యారు.
ఇలా అంటే వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్లనే సిట్యుయేషన్స్ ఈరోజు కాంప్లికేట్ అయ్యాయి. సో వాళ్ళేంటంటే మళ్ళీ వాళ్ళ హార్ట్‌ని బ్రేక్ చేసుకోవడానికి రెడీగా అయితే లేరు. సో మీకు ఆ ఛాన్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళు రెడీగా లేరు. అందుకే వీళ్ళేంటంటే జాగ్రత్త పడాలి అని అనుకుంటున్నారు. అయితే ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలండి. ఈ వ్యక్తి మీతో మాట్లాడే ప్రయత్నం చేయడానికైనా, మళ్ళీ మీ జీవితంలో ఉండడానికైనా అంటే కారణం ఏంటి అంటే వీళ్ళకి మీ మీద ఇంకా లవ్ అండ్ ఇంట్రెస్ట్ ఉండడమే. అయితే అది వాళ్ళేంటంటే ఓపెన్‌గా అగ్రీ అవ్వడానికి రెడీగా లేరు. ఎందుకంటే అలా అగ్రీ అయితే మళ్ళీ మీరేంటంటే వాళ్ళని హర్ట్ చేస్తారు. మళ్ళీ మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇది వాళ్ళ ఫీలింగ్ అండి. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఈ వ్యక్తి ఏంటంటే మోస్ట్‌లీ మీరు చెప్పింది వింటారండి. కానీ మీరు చెప్పిందే ఫాలో చేస్తారు అని కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు అంత స్టబ్బర్న్‌గా తయారయ్యారు. బయటకి ఎలా కనిపిస్తారో నాకు తెలీదు కానీ, మనసులో వీళ్ళ ఆలోచనలు మాత్రం కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళు ఏదనుకుంటే అదే చేస్తారు. వాళ్ళకి ఏది అంటే వినాలి అనిపిస్తే అదే వింటారు. మధ్యలో మీరు చెప్పినవన్నీ కూడా వినొచ్చు. బట్ వాళ్ళు కన్విన్స్ అవ్వకపోవచ్చు. ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా ఓల్డ్ పర్సన్‌లా మాత్రం ఉండాలి అనుకోవట్లేదు. వాళ్ళు ఒకవేళ మీ లైఫ్‌లోకి వచ్చినా సరే న్యూ పర్సన్ లానే ఉంటారు. థింగ్స్ కూడా మీకు డిఫరెంట్ గానే అనిపిస్తాయి. పాస్ట్‌లో ఉన్నట్టుగా అయితే అనిపించవు. ఎందుకంటే ఈ పర్సన్ భయపడుతున్నారండి. వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయడానికి. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీరు వాళ్ళని కంఫర్ట్ చేయగలరు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరేంటంటే గుడ్ చేంజెస్ తీసుకురాగలరు. వాళ్ళు మీ గురించి అనుకున్నదంతా రాంగ్. ఆర్ అట్‌లీస్ట్ అంతా రాంగ్ కాకపోయినా మీరు పాస్ట్‌లో ఉన్నట్టుగా అయితే లేరు. ప్రెజెంట్‌లో కానీ, ఫ్యూచర్‌లో కానీ వాళ్ళంటే ఎప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది. అండ్ వాళ్ళ విషయంలోనేంటంటే గుడ్‌గా ఉండడానికే ట్రై చేశారు అనే క్లారిటీ వచ్చే వరకు మాత్రం వాళ్ళు ఇలానే ఉంటారు. బట్ తర్వాత మాత్రం ఓపెన్ అప్ అవుతారండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం అండి. ఈ వ్యక్తికి మీరు బాగా కనెక్ట్ అయిపోయారు. మేబీ మీ లైఫ్‌లో మీరు చాలా మంది వ్యక్తులతో ట్రావెల్ అయ్యి ఉండొచ్చు. బట్ ఈ వ్యక్తి మీకేంటంటే ఆ స్పెషల్ ఫీలింగ్ ఇచ్చారండి. వీళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసిన వే కానీ ఆర్ వీళ్ళతో లైఫ్ కానీ మీకేంటంటే చాలా డిఫరెంట్‌గా అనిపించింది. మేబీ మీరు ఇలాంటి ఒక లైఫ్ స్టైల్‌ని ఎప్పుడూ కూడా ఎక్స్‌పీరియన్స్ చేసుండరు. సో, అందుకే ఈ వ్యక్తికి మీరు బాగా కనెక్ట్ అయిపోయారు. సో, ఇప్పుడు కూడా ఏంటంటే ఈ వ్యక్తి నుంచి అలాంటి అటెన్షన్ అండ్ లవ్వే కోరుకుంటున్నారు. సో, అప్పుడప్పుడు మీకు గుర్తొస్తున్నారు వీళ్ళు. గుర్తొచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది అంటే, రిలేషన్‌షిప్ అలా ఉంటే బావుంటుంది, అలా వర్కౌట్ అయితే బావుంటుంది అని అనుకుంటున్నారు. అంటే మీకు పాస్ట్ ఎప్పుడు గుర్తొచ్చినా సరే, చాలా అంటే డెస్పరేట్ అయిపోతున్నారు. అంటే ఈ వ్యక్తి ఉంటే బావుంటుంది అని ఫీల్ అవుతున్నారు. ఇలా చాలా జరుగుతుందండి. ఏది ఏమైనా మీ కార్డ్స్‌లో ఎనర్జీ కానీ చూస్తున్నట్టయితే, ఈ వ్యక్తికి మీరు బాగా కనెక్ట్ అయిపోయారు కాబట్టి ఈ వ్యక్తిని మీరేంటంటే వదులుకోవడానికి కానీ, ఆర్ ఈ వ్యక్తిని మర్చిపోవడానికి కానీ మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరండి. అలా అని చెప్పి ఈ వ్యక్తి వస్తారా? రారా? అనేది మీకైతే క్లారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళ ఎండ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదండి. సో, మీరందుకే ఏంటంటే ఇక్కడ డౌట్ పడుతున్నారు. బట్ మీకొక నమ్మకం ఉంది. రిలేషన్‌షిప్ ఇంతలా వర్కౌట్ అయిందంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉంటారు అని చెప్పి. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీరు కోరుకున్నట్టుగా ఈ వ్యక్తి అయితే వస్తారు. బట్ వీళ్ళు పాస్ట్‌లో ఉన్నట్టయితే ఉండరు. సో, పాస్ట్‌లో ఉన్న వ్యక్తిని, ప్రెజెంట్‌లో వ్యక్తిని అయితే కంపేర్ చేయొద్దండి. ఈవెన్ వాళ్ళు చూడడానికి ఒకేలా ఉన్నా అంటే సిట్యుయేషన్స్ అన్నీ ఒకేలా ఉన్నా వ్యక్తులు మాత్రం డిఫరెంట్ అనే చెప్పాలి. మీకది తెలుస్తది టైమ్‌తో పాటు. మాట్లాడే మాటలు కానీ, చేసే పనులు కానీ, సో, అంతా కూడా అంటే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తారు. పాస్ట్‌లో వ్యక్తిలాగా మీకెక్కడా అనిపించరు. మీకు ఈ వ్యక్తి అంటే ఇంత లవ్ ఉంది కాబట్టి, ఖచ్చితంగా ఆ పర్సన్ హార్ట్‌నయితే మీరు ఓపెన్ చేయగలరు. మీ లవ్‌తో ఖచ్చితంగా ఆ పర్సన్‌ని మళ్ళీ అట్రాక్ట్ చేసుకుంటారు. కాకపోతే ఆ వ్యక్తి ఏంటంటే అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరండి. అదే కొంచెం ప్రాబ్లము. మీకు కొంచెం కష్టం అనిపిస్తుంటది. లైక్ ఏంటంటే మీరు పాస్ట్‌తో కంపేర్ చేసుకున్నప్పుడు కూడా మీకు డిఫరెంట్ పర్సన్‌లా ఎందుకు అనిపిస్తారంటే, పాస్ట్‌లో చూపించినంత లవ్ కానీ, కేరింగ్ కానీ ఆర్ ఆ అటెన్షన్ కానీ ఉండదు. సో, దానివల్ల మీరెలా డౌట్ పడుతుంటారంటే, ఆ వ్యక్తేనా ఈ వ్యక్తి అసలు ఇలా మారిపోయారేంటి? ఇలా ఉన్నారేంటి? మరి ఈ రిలేషన్‌షిప్ పరిస్థితి ఏంటి? అనుకోని అలా ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరైతే పాస్ట్‌తో ప్రెజెంట్‌ని కంపేర్ చేసుకోకుండా ప్రెజెంట్‌లో వ్యక్తిని, ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేస్తూ మూవ్ అవ్వడానికి రెడీగా ఉన్నారో, మీరు మాత్రం పర్వాలేదండి. వచ్చే రోజుల్లో హ్యాపీగా ఉంటారు. బట్ ఇంకా పాస్ట్‌లో పర్సను, పాస్ట్‌లో లవ్వు, పాస్ట్‌లో ఉన్నట్టే అన్నట్టుగా ఆలోచిస్తున్న వాళ్ళకి మాత్రం నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్ వచ్చే రోజుల్లో కూడా కొంతకాలం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి అలా లేరండి. చాలా స్టబ్బర్న్‌గా ఉన్నారు. వాళ్ళేంటంటే ఒకప్పుడు అంత సింపుల్ పర్సన్ అయితే కాదిప్పుడు. వాళ్ళ లైఫ్‌లో చాలా చేంజెస్ కూడా వచ్చినట్టున్నాయి. సో, బేసిక్‌గా
వాళ్ళ మీద ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఈ రిలేషన్‌షిప్ వల్ల కూడా మేబీ ఈ పర్సన్ కొంత ఎఫెక్ట్ అయినట్టే నాకైతే కనిపిస్తుంది. ఎందుకంటే పర్సన్ చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. పర్సన్ చేంజ్ అయిపోయారు మెయిన్. చేంజ్ అవ్వడానికి రీజన్ మాత్రం ఈ రిలేషన్‌షిప్ వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. మరి ఏం జరిగిందో మీకే తెలియాలి. ఏది ఏమైనా సరే వ్యక్తి కొత్తగా అనిపిస్తారు. సో, పరిస్థితులు కూడా కొత్తగానే ఉంటాయి. బట్ అలవాటయ్యే వరకు తప్పదండి. మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ వెర్షన్‌లో ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటేనే ఈ వ్యక్తిని మీ జీవితంలో కూడా ఎక్స్‌పెక్ట్ చేయండి. లేకపోతే ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ జేకే, ఎల్, ఎంఎన్, ఓపీ, క్యూఆర్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. మీ వ్యక్తి మీ జీవితంలోకి మళ్ళీ వస్తారా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ వ్యక్తి పాస్ట్‌లో చాలా హ్యాపీగా ఉన్నారండి. ఈ రిలేషన్‌షిప్ వాళ్ళకెలా అనిపించిందంటే వాళ్ళ ప్రేయర్స్‌కి ఆన్సర్ లాగా అనిపించింది. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారు. చాలా అంటే హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మేబీ ఈ వ్యక్తి లైఫ్‌లో అంటే మీలా ట్రీట్ చేసేవాళ్ళు ఆర్ మీలాగా లవ్ చేసేవాళ్ళు మేబీ వీళ్ళకి దొరకలేదేమో! ఆర్ వీళ్ళ లైఫ్‌లో ఉన్నవాళ్ళేంటంటే మేబీ వీళ్ళని అంత అర్థం చేసుకోలేదేమో! మొత్తానికి ఏం జరిగిందో నాకు తెలీదు గానీ, ఈ వ్యక్తికైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. మీతో రిలేషన్‌షిప్ బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ ఈవెన్ థింగ్స్ కూడా వాళ్ళకి బాగా కలిసొచ్చాయని చెప్పాలండి. మేబీ అంటే కొన్ని సార్లు మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్, సిట్యుయేషన్స్ ఉండొచ్చు. బట్ స్టిల్ ఇక్కడేంటంటే నేచురల్‌గానే ఇద్దరు కనెక్ట్ అయిపోవడం, మళ్ళీ ఇద్దరు ఏంటంటే ఫ్రీగా మాట్లాడుకోవడం, ఓపెన్‌గా రిలేషన్‌షిప్‌లో ఉండడం ఇలానే జరిగింది. బట్ సడెన్‌గా మేబీ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఎవరైనా ఇన్వాల్వ్ అవ్వడం కానీ, కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ మీ ఇద్దరు ఫేస్ చేయడం కానీ ఇలాంటివి ఏవైనా జరిగుంటాయి. దానివల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ అయితే వచ్చింది. సో, ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో ఈవెన్ ఆ వ్యక్తి కలవాలి అని ప్రయత్నం చేసినా అది అంత ఈజీగా లేదు. మీరు వాళ్ళని కలవాలి, లైక్ వాళ్ళతో మాట్లాడి ఇది సెట్ చేయాలి అన్నా మీకు కూడా అంత ఈజీగా లేదు. ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే కొంత గ్యాప్ అయితే వచ్చింది. పాస్ట్‌లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో, ఎంత కంఫర్టబుల్‌గా ఉన్నారో స్లోగా అది మీరు మిస్ అయ్యారండి. ఈ వ్యక్తిలోని చేంజెస్ చూడడం స్టార్ట్ చేశారు. సో, దానికి రీజన్ అయితే మాత్రం మీ ఇద్దరి మధ్యలో ఒక థర్డ్ పర్సన్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ థర్డ్ పర్సన్ లేకపోయినా కొన్ని సిట్యుయేషన్స్ అయినా అలాంటివేవో క్రియేట్ అయ్యాయి. సో, దానివల్ల ఈ గ్యాప్ అయితే వచ్చింది. సో, ఇప్పుడు కూడా ఏంటంటే, ఈ వ్యక్తి మీ విషయంలో కొంత డిసప్పాయింట్ అయ్యి ఉన్నారండి. ఈ రిలేషన్‌షిప్ ఇంక వర్కౌట్ అవ్వదేమో అని అనుకుంటున్నారు. సో, వాళ్ళు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి సిట్యుయేషన్స్‌కి అసలు సంబంధమే లేదు. పూర్తిగా డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, వాళ్ళకసలు ఇప్పుడు ఏది ట్రస్ట్ చేయాలి ఆర్ ఎలా అంటే ఇది వర్కౌట్ చేయాలి అనేది కూడా వాళ్ళకైతే అర్థం అవ్వట్లేదు. ఎంత ఆలోచిస్తున్నా సరే నెగెటివ్‌గానే అనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ లేదనే వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఇక్కడ జరుగుతున్న దానికి ఇంక వాళ్ళకి నమ్మకం పోయిందండి పూర్తిగా. అయితే ఇంత ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళెందుకు పెట్టుకున్నారు అంటే ఒకటే రీజన్. వాళ్ళకి మీలా ఎవరు ట్రీట్ చేయలేదు. ఆర్ మీలాగా హ్యాపీనెస్ ఎవరు ఇవ్వలేదు. సో, దానివల్ల ఇక్కడేంటంటే ఈ పర్సన్ చాలా ఎక్కువ ఊహించుకున్నారు. ఆర్ బాగా కనెక్ట్ అయిపోయారు. బట్ మధ్యలో కొన్ని ఇలా సిట్యుయేషన్స్ రావడం వల్ల ఈ పర్సన్‌కేంటంటే ఇంక ఇది వర్కౌట్ అవ్వదు. ఒకవేళ వర్కౌట్ అయినా సరే మళ్ళీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. మళ్ళీ సఫరింగ్స్ ఉంటాయని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ మీరే ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలి ఆర్ మీరేంటంటే ముందులా ఉండరు. ఇది ఒక్కటే సమస్యలాగా నాకైతే అనిపించట్లేదండి. మీ ఇద్దరు కలిస్తే మేబీ చాలా సమస్యలుండొచ్చు. అది ఎవరి వల్లనైనా అవ్వచ్చు. ఏ విధంగా అయినా ఉండొచ్చు. సో, దానికి వాళ్ళు భయపడుతున్నారు. సో, బేసిక్‌గా ఇంక వాళ్ళకెలా అనిపిస్తుందంటే, వాళ్ళ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వవు. డెఫినెట్‌గా మీరైతే వాళ్ళకి ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ విషేనండి. సో, అలా అంటే వాళ్ళ విష్ ఫుల్‌ఫిల్ అయినట్టుగా అయితే ఫీల్ అయ్యారు. కానీ స్లోగా ఎప్పుడైతే థింగ్స్ అనేవి షిఫ్ట్ అయిపోయాయో, ఇప్పుడు మాత్రం వాళ్ళకేమనిపిస్తుందంటే, ఇంక ఇది వర్కౌట్ అవ్వదు. ఇంకా ఇది ఇంతే. సో, వాళ్ళు పెట్టుకున్న ఆశలకి ఇంకా మొత్తం అంతా కూడా మారిపోయింది అనే ఒక ఫీలింగ్‌లో ఉన్నారండి. ఈ పర్సన్ చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. అది కూడా ఎందుకు అంటే, ఈ రిలేషన్‌షిప్పు
ఇలా చేంజ్ అయిపోయింది కాబట్టి. అలా అని చెప్పి మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. గుర్తు చేసుకున్న వాళ్ళకెలా అనిపిస్తుందంటే, పాస్ట్‌లో మీరేంటంటే వాళ్ళని బాగా చూసుకున్నారు. సో, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మేబీ ఇప్పుడేంటంటే పాస్ట్‌లో ఉన్నట్టుగా ఉండకపోవచ్చు. అంటే నేను చెప్తున్నాను కదా! కలిసినా సరే ఇద్దరూ ఏంటంటే ముందులాగా ఉండలేరు అనేది వాళ్ళకనిపిస్తుందండి. సో, అది వాళ్ళని ఎక్కువ బాధ పెడుతుంది. దానికి తోడు మీ ఇద్దరు కలిసినా సరే మళ్ళీ కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఉండొచ్చు. మేబీ ఇక్కడేంటంటే థర్డ్ పర్సన్స్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉండొచ్చు. ఈవెన్ థర్డ్ పర్సన్స్ ఎవరు లేకపోయినా సిట్యుయేషన్సే అలాంటివి అవ్వచ్చు. కొంతమందికేంటంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి వేరే సిట్యుయేషన్స్ ఉంటాయి. సో, ఇలా రకరకాల సిట్యుయేషన్స్ ఉండడం వల్ల వాళ్ళేంటంటే భయపడుతున్నారని చెప్పొచ్చండి. సో, నాకిక్కడ ఒకటే అనిపిస్తుంది. ఈ వ్యక్తి అయితే మీ జీవితంలోకి వస్తారు. అందులో అయితే నో డౌట్. అయితే ఈ వ్యక్తికి ఆ కాన్ఫిడెన్స్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలండి. ఈ వ్యక్తి ఏ రోజైతే వాళ్ళ లైఫ్‌లో ఉన్న పరిస్థితులన్నీ కూడా పక్కన పెట్టేసి, ఇవన్నీ ఇంకా వాళ్ళని ఎఫెక్ట్ చెయ్యవు. వాళ్ళకి మీరే ఇంపార్టెంట్ అని తెలుసుకున్న రోజు ఏ డిస్ట్రాక్షన్స్ లేవు. ఏ డిస్ట్రాక్షన్స్‌కి ప్లేస్ ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యి, వాళ్ళు వచ్చిన రోజు మీ రిలేషన్‌షిప్ హ్యాపీగా ఉంటుంది. వచ్చినప్పుడు కూడా అలానే వస్తారు. నాకు తెలిసి ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్నారు. కొన్ని ఏవో లైక్ నేను చెప్తున్నాను కదా! కాంప్లికేషన్స్ ఉన్నా సరే, ఈ పర్సన్ ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టేసి వాటిని ఎలా అయినా హ్యాండిల్ చేయగలం. సో, ఈ వ్యక్తి మిస్ అయితే మాత్రం లైఫ్‌లో హ్యాపీగా ఉండలేం అని తెలుసుకొని వచ్చే రోజు మాత్రం వస్తుంది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో స్ట్రాంగ్‌గా రీయూనియన్ కనిపిస్తుందండి. ఆర్ రీకన్సిలియేషన్ కనిపిస్తుంది. మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ఏదైనా అవ్వచ్చు. అండ్ అంటే ఈ వ్యక్తి మీకు ఎవరైనా అవ్వచ్చు. బట్ ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లో ఈ వ్యక్తి అయితే తిరిగి వస్తారు. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ డిస్ట్రాక్షన్స్ కూడా క్లియర్ అవుతాయి. ఒకవేళ క్లియర్ అవ్వకపోయినా ఈ వ్యక్తే అవేంటంటే క్లియర్ చేసుకొని వస్తారు. వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఈ వ్యక్తి మీకివ్వాల్సిన అటెన్షన్ కానీ, లవ్ కానీ అన్నీ ఇస్తారండి. మీరు ఈ ఫేజ్‌లో ఏదైతే మిస్ అయ్యారో ఆర్ మీరు ఈ వ్యక్తి నుంచి ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు బట్ జరిగాయో అవన్నీ కూడా వాళ్ళే క్లియర్ చేస్తారండి. వాళ్ళేంటంటే చేసిన దానికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. సో, మీరు దాని కోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఈ వ్యక్తికి మీరు టైమ్ ఇవ్వడం ఒక్కటే చేయాల్సిన పని అని చెప్తాను. అంటే మీలో కొంతమంది ఉంటారండి. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటారు. వాళ్ళు బ్లాక్ చేసేసారు. సో, కాంటాక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు అన్నప్పుడు సైలెంట్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే చాలా మంది ఇరిటేట్ చేస్తుంటారండి. ఆ పర్సనల్ స్పేస్ అంటే ఏంటో మర్చిపోతుంటారు. ఇప్పుడు వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకపోయినప్పుడు మీరు వాళ్ళని పుష్ చేసినా వేస్టే. సో, అదేదో వాళ్ళు ఆలోచించుకోవడానికి టైమ్ ఇచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే సార్ట్ ఔట్ చేసుకునేలాగా మీరు చేస్తే మీరు వెయిట్ చేస్తే సరిపోతుందండి. మీరేంటంటే వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళని పోక్ చేయడం సో, అది కరెక్ట్ కాదు. సో, ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో చూడడానికైతే చాలా డిఫికల్టీస్ ఉన్నట్టే అనిపిస్తుంది. థింగ్స్ కూడా చాలా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. మీ పర్సన్ రావడం ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్ లాగే కనిపిస్తుంది. కానీ ఇక్కడ కేసయితే అది కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరి మధ్యలో గూడా రీయూనియన్ అయితే ఉంది. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. వాళ్ళైతే ఇవన్నీ పక్కన పెట్టేసి మీకే ప్రయారిటీ ఇస్తారు. అంటే లైక్ మీ లైఫ్‌లోకి వస్తారు అని చెప్పొచ్చు. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. మీరేంటంటే కూల్‌గా, కంఫర్టబుల్‌గా ఉండండి. ఏం జరుగుతుందో చూడండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఇన్వాల్వ్ అవ్వకుండానే ప్రతీదీ జరుగుతది. యూనివర్స్ ఏంటంటే ఇక్కడ మీరు ఇన్వాల్వ్ అయ్యి, మీరు వర్క్ చేసి, మీరంతా మార్చి అలా చేయకూడదు అనుకుంటుందండి. ఈ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్ కోసం వర్క్ చేయాలి అనుకుంటుంది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ట్రూ హ్యాపీనెస్ చూసారండి. సో, యూనివర్స్ ఏంటంటే, ఈ వ్యక్తే ఈ రిలేషన్‌షిప్ కోసం ఫైట్ చేయాలి. ఈ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్ కోసం స్టాండ్ తీసుకోవాలి అనుకుంటుందండి. దానివల్ల నాకు తెలిసి మీ ఇద్దరు సంవత్సరాల నుంచి విడిపోయి ఉన్నా ఆర్ నెలల నుంచే విడిపోయి ఉన్నా సరే, ఇక్కడ సిట్యుయేషన్ ఎలా కనిపిస్తుందంటే, వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్ ఒకటే ఈ వ్యక్తి తెలుసుకోకపోవడం ఆర్ ఈ వ్యక్తి అర్థం చేసుకోకపోవడం అందుకే. బట్ ఇక్కడ రీయూనియన్ ఎప్పుడు జరుగుతుంది అంటే, ఈ వ్యక్తి వాళ్ళ ట్రూ హ్యాపీనెస్ ఎక్కడుందో తెలుసుకొని వాళ్ళ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌తో వాళ్ళు ఫైట్ చేయడానికి కానీ, ఫేస్ చేయడానికి కానీ రెడీ అయినప్పుడు ఇక్కడ థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. బట్ అలాంటి రోజైతే ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే ఈ వ్యక్తి ట్రూ హ్యాపీనెస్ మీ దగ్గరే ఉన్నప్పుడు మరి ఎంతకాలం అని చెప్పి వాళ్ళది తప్పించుకొని తిరుగుతారు. ఏదో ఒక పాయింట్‌లోని వాళ్ళేంటంటే ఇది రియలైజ్ అవ్వాల్సిందే అండ్ మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వాల్సిందే. సో, ఇంకొకటేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీకివ్వాల్సిన అటెన్షన్, లవ్వు అన్నీ ఇస్తారండి. దాంతో పాటు వాళ్ళ పొజిషన్ కోసం కూడా వాళ్ళు ఫైట్ చేస్తారండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు కూడా చేస్తారు. అదొక్కటే
వాళ్ళకి పనిష్మెంట్ అన్నమాట. ఇక్కడ అన్నీ తెలుసుకొని, అన్నీ అర్థమయ్యి కూడా ఈ వ్యక్తి ఏంటంటే ప్రాపర్‌గా డెసిషన్స్ తీసుకోలేకపోయారండి. సిట్యుయేషన్స్ ఏవైనా అవ్వచ్చు. బట్ ఈ వ్యక్తి ఇలా చేసుండకూడదు. బట్ చేశారు కాబట్టి మరి యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుంది. మనం తీసుకునే ప్రతి డెసిషన్‌కి కూడా ఒక ప్రైస్ పే చేయాల్సుంటుంది. అలానే ఈ వ్యక్తి కూడా ఏంటంటే మీ లైఫ్‌లోకి వస్తారు. సో, ఫేస్ చేస్తారు. అండ్ మీ లవ్వు, మీ ట్రస్ట్‌ని మళ్ళీ గెయిన్ చేసుకోవడం కోసం అని చెప్పి చాలా ఎఫర్ట్స్ కూడా పెడతారండి. ఇది మరి వాళ్ళ ఫేట్ అని చెప్పాలంతే. ఇంకా ఎక్కువ చెప్పడానికేం లేదు. యూనివర్స్ ఏంటంటే వాళ్ళ ట్రూ హ్యాపీనెస్ ఇదే అని వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తది. అట్‌లీస్ట్ చేయకపోయినా వాళ్ళు తెలుసుకునే వరకు మాత్రం వాళ్ళ లైఫ్ ఏంటంటే ఇలానే ఉంటుందండి. సో, మీరేంటంటే వెయిట్ చేయడం ఒక్కటే ఇక్కడ సొల్యూషన్ అని చెప్తాను. ఇంకేం లేదు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం చెప్తుందో. సో, ఈ వ్యక్తికి మీరు బాగా కనెక్ట్ అయ్యారండి. మేబీ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యుండొచ్చు. సో, మీకైతే అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఏం చేయాలో. ఈ వ్యక్తి విషయంలో ఇంకా అంటే వెయిట్ చేయాలా? మూవ్ ఆన్ అవ్వాలా? ఆర్ అంటే ఎలా ఉంటే బావుంటుంది? ఏం చేస్తే బావుంటుంది? అనుకోని మీరేంటంటే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే నాకు తెలిసి ఈ వ్యక్తి మీకు దూరమై చాలా కాలం అవ్వాలి. ఆర్ అట్‌లీస్ట్ మీ ఇద్దరి మధ్యలో ఇంటెన్స్‌గా ఏదైనా జరిగైనా సరే ఇద్దరు దూరంగా ఉండాలి. సో, అలాంటప్పుడేంటంటే, మరి వెయిట్ చేయడం అనేది వర్తా? కాదా? అనేది అర్థం అవ్వట్లేదు. కొన్నిసార్లు ఈ వ్యక్తి కోసం వెయిట్ చేయకపోతేనే బెటర్ అనిపిస్తుంది. కొన్నిసార్లు వెయిట్ చేస్తే బావుంటుందనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ వ్యక్తి కోసం మీరు ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. మెయిన్ ఇయర్స్ వెయిట్ చేసే పరిస్థితయితే ఉండదు. మంత్సే వెయిట్ చేస్తే చాలు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి వస్తారు. ఎక్కువ 2026లో రావడానికి ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. మేబీ అంటే ఆ వ్యక్తి రియలైజ్ అయ్యే టైం అయితే దగ్గరకొచ్చిందండి. వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అలానే ఉంటాయి. అంటే మీరు ఉంటే సమస్యలు, మీరు ఉంటే ఇవన్నీ వాళ్ళు హ్యాండిల్ చేయలేరు అని అనుకుంటే, మీరు లేకపోయినా వాళ్ళ లైఫ్ అలానే ఉంటుంది. ఇంకా అంతకంటే హారిబుల్‌గానే ఉంటుంది అని మేబీ వాళ్ళు తెలుసుకునే పరిస్థితి ఉండొచ్చు. సో, దానివల్లే ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళేంటంటే మీకోసం మళ్ళీ రావచ్చు. ఏది ఏమైనా సరే వెయిట్ చేయండి. కొంతకాలం వెయిట్ చేస్తే చాలండి. ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే చేంజెస్ అయితే వస్తున్నాయి. మీరు అంతవరకు ఏం డిసైడ్ అవ్వద్దు. ఈ వ్యక్తి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితులు చూసుకొని వాళ్ళేం మాట్లాడతారో చూసుకున్న తర్వాత వాళ్ళు సిన్సియర్‌గా ఉన్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు అని మీకు అనిపించిన తర్వాతే ఒక ఛాన్స్ తీసుకోండి. అంతవరకు అయితే ఏ డెసిషన్ తీసేసుకోవద్దు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో అయితే చేంజెస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. కాకపోతే వెయిట్ చేయాలి. ఎందుకంటే మీరనుకోవచ్చు ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసాం. ఏది చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు మాత్రం చేంజ్ అయిపోతుందా అని. మేబీ ఏ ఇయర్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసండి. అందులోకి ఈ ఇయర్ ఏంటంటే 9ని ఇండికేట్ చేస్తుంది. సో, కొన్ని కంప్లీట్ అవుతాయి. అలా చూసుకున్నట్టయితే మేబీ మేజర్ షిఫ్ట్స్ అనేవి రావచ్చు. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇది జరగొచ్చు. అసలు 7 అనే నంబరే మిస్టరీ అండి. సో, మీ కార్డ్స్‌లో 7 అనే నంబర్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే ఇదంతా ఒక మిస్టరీ లానే ఉంటుంది. బట్ లాస్ట్ మినిట్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతుంది. మీరేంటంటే ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా జరగాల్సింది జరుగుతుంది. బట్ మీరు డిసైడ్ అవ్వలేకపోతున్నారు కాబట్టి మీకెక్కడో కన్‌ఫ్యూజన్ ఉంది కాబట్టి, ఇప్పటికిప్పుడు స్ట్రెయిట్‌గా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. అంతే. రష్ అవ్వాల్సిన అవసరం లేదు. స్లోగా చూడండి ఏం జరుగుతుందో. మీకే క్లారిటీ వస్తుంది. ఆ వ్యక్తి ఏదో ఒకటి డిసైడ్ అవుతారండి. డిసైడ్ అవ్వక తప్పదు. అలా డిసైడ్ అయిన దగ్గర కూడా వాళ్ళు మిమ్మల్నే ఆప్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. మోస్ట్‌లీ. ఎందుకంటే వాళ్ళ ట్రూ హ్యాపీనెస్ మీరేనండి. బట్ అది వాళ్ళేంటంటే తెలుసు కానీ అంటే పక్కన పెట్టేసారు. మేబీ ఇది వర్త్ కాదేమో, లేకపోతే మనం హ్యాండిల్ చేయలేమేమో అనే ఫియర్ వల్ల. బట్ తెలుసుకుంటారండి. చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, నేను చెప్పాల్సిందైతే చెప్పాను. ఇంకా అంటే మీరు టైం తీసుకోవడం అయితే మంచిది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎస్‌టి, యూవీ, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తారా? లేదా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే చాలా హర్ట్ అయ్యారండి. ఈ రిలేషన్‌షిప్ ఇంకా ఎండ్ అయిపోయినట్టే వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. ఇది ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి అలానే ఫీల్ అవుతున్నారు. అప్పుడప్పుడు ఏంటంటే మీకోసం ఆలోచిస్తున్నప్పుడు, ఈ ఆలోచనల్లో ట్రాప్ అయిపోయినట్టు కూడా ఫీల్ అవుతున్నారు. ఆర్ ఎక్కడో స్టక్ అయిపోయిన ఫీలింగ్ వస్తుందండి. అంటే వీళ్ళు మూవ్ ఆన్ అవ్వాలి అనుకున్నా అవ్వలేకపోతున్నారు. అది వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే
ఈ వ్యక్తి నీకు బాగా కనెక్ట్ అయ్యారండి. కానీ ఇది వాళ్ళు ఏంటంటే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. మీకు కనెక్ట్ అయ్యారు అని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి కూడా వాళ్ళేంటంటే రెడీగా లేరు. అందుకే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. క్లియర్‌గా వాళ్ళేంటంటే స్టక్ అయిపోయినట్టే ఫీల్ అవుతున్నారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. చాలా మెంటల్‌గా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. వాళ్ళకైతే ఇది ఎలా అనిపిస్తుందంటే ఎలా బయటపడతాం? అసలు అంటే లైఫ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎఫర్ట్స్ పెడితే మన లైఫ్ చేంజ్ అవుతుంది. బట్ వీళ్ళేంటంటే అలా ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా లేరండి. వాళ్ళకంతా ఎలా అనిపిస్తుందంటే ఇది దానికదే చేంజ్ అవ్వాలి. మనం ఏం చేయలేకపోతున్నాం. సో, మనం మూవ్ ఆన్ కూడా అవ్వలేకపోతున్నాం. మనకి ఏది అంత ఈజీగా లేదు. సో, అలా ఫీల్ అవుతున్నారు. మొత్తానికి మీ విషయంలోనేంటంటే ఈ వ్యక్తి చాలా సఫర్ అవుతున్నారనే చెప్పాలి. బయటికెలా ఉన్నారో ఏంటో నాకైతే తెలీదు. బట్ ఈ వ్యక్తి అయితే చాలా బాధపడుతున్నారు. చాలా సఫర్ అవుతున్నారండి. ఇది మాత్రం నిజం. సో, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మేబీ టైమ్‌తో పాటు చేంజెస్ రావచ్చేమో. మళ్ళీ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వచ్చేమో. న్యూ బిగినింగ్స్ జరుగుతాయేమో. ఇలాంటి ఒక ఫీలింగ్‌లో ఉన్నారండి. ఈ వ్యక్తికైతే మాత్రం న్యూ బిగినింగ్స్ జరగాలనే కోరికైతే ఉంది. కానీ అది వాళ్ళు ఒప్పుకొని అంటే వాళ్ళు ఫేస్ చేసి కరెక్ట్ చేయడానికి మాత్రం రెడీగా లేరండి. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి దగ్గర ప్లానింగ్ లేదు. అండ్ పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో మళ్ళీ మళ్ళీ అది జరుగుతదేమో అనే భయం కూడా ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ పర్సన్ పాస్ట్‌లో చాలా ఎఫెక్ట్ అయ్యారండి. ట్రామా క్యారీ చేస్తున్నారని చెప్పొచ్చు. సో, ఈ పాస్ట్ ట్రామా ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళేంటంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. థింగ్స్ అయితే వర్కౌట్ అవ్వాలి అనే కోరిక ఉంది కానీ, ఎలా వర్కౌట్ అయితే బావుంటుంది? రిలేషన్‌షిప్‌లో ఏం చేయాలి? పాస్ట్‌లో జరిగినవి మళ్ళీ జరగకుండా ఉండాలంటే, వీళ్ళ వైపు నుంచి వీళ్ళేం చేస్తే బావుంటుంది? మీ వైపు నుంచి మీరేం చేస్తే బావుంటుంది? ఇలాంటి క్లారిటీ వాళ్ళకి లేదండి. మరి క్లారిటీ లేదు కాబట్టే ఇక్కడ వాళ్ళు ఏది కూడా ప్లాన్ చేయలేకపోతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ పర్సన్ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి కష్టపడుతున్నారండి. వాళ్ళేంటంటే, ఈ రిలేషన్‌షిప్ కోసం చేంజెస్ చేసుకోవడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. ఎందుకంటే, వాళ్ళకి భయమేస్తుంది. మిమ్మల్ని చూసినా భయమేస్తుంది. మీతో మాట్లాడాలన్నా భయమేస్తుంది. ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయాలన్న భయమేస్తుంది. ఎందుకంటే, పాస్ట్ ట్రిగ్గర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయండి. మళ్ళీ సేమ్ రిపీట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని. అంటే ఇప్పుడు మీలో కొంతమంది మంచి వ్యక్తులే ఉంటారు. మంచిగానే మాట్లాడతారు. కాకపోతే వ్యక్తులకి ఫ్రీడమ్ ఇవ్వరండి. వ్యక్తులు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా చేయరు. అంటే వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, సో వాళ్ళ విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళు ఓన్ డెసిషన్స్ తీసుకోకుండా చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు కూడా ఇలాంటి రిలేషన్‌షిప్స్ ఏంటంటే బ్రేక్ అవుతూ ఉంటాయి. మేబీ మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో డెస్పరేట్‌గా ఉండడం, ఎప్పుడు మీట్ అవ్వాలి ఆర్ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అంటే 24 అవర్స్ కాల్స్‌లో ఉండాలి, మెసేజెస్ చేయాలి. ఇలా ఉంటారండి. చాలా డెస్పరేట్‌గా ఉన్నవాళ్ళుంటారు. ఈ డెస్పరేషన్ లాగా మీలో ఎవరైనా ఉంటే, అదే వీళ్ళలో ట్రామాకి రీజన్ అని చెప్పొచ్చండి. మేబీ ఈ వ్యక్తి దానికే భయపడుతున్నారు. ఎక్కడో మీరంటే ఇష్టం ఉంది, ఇష్టం లేదు అని కాదు. ఎందుకంటే ఇవన్నీ చేసినా ఆ వ్యక్తి మీద లవ్‌తోనే మీరు చేశారు. అది వాళ్ళకి తెలుసు. బట్ మన లవ్ ఏంటంటే ఎదుటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టకూడదండి. ఎదుటి వ్యక్తి సఫర్ అయ్యేలా ఉండకూడదు. ఇప్పుడు ఫ్రీక్వెంట్‌గా వాళ్ళు మొబైల్స్ చెక్ చేయడం, సోషల్ మీడియా చెక్ చేయడం. సో, వాళ్ళేవైనా సరే ఇమేజెస్ పెడుతుంటే, అవి మీరేంటంటే చేంజ్ చేయమని సజెషన్స్ ఇవ్వడం. కొన్ని ఉంటాయండి వ్యక్తుల విషయాల్లో కొంతమంది చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటారు. వాళ్ళకంటూ పర్సనల్ స్పేసు, పర్సనల్ టైము ఇవ్వాలనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. సో, ఆ లైన్ అనేది ఎవరైతే క్రాస్ అవుతున్నారో మోస్ట్‌లీ అలాంటి వాళ్ళందరూ ఈ థర్డ్ కేటగరీలోనే ఉంటారు. ఐ మీన్ ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళలో రీడింగ్ చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఇదే టైప్ అయ్యుండాలి. ఎందుకంటే మెసేజెస్ అలా ఛానెల్ అవుతున్నాయండి. ఆఫ్‌కోర్స్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ చాలా మంది ఇలానే చేస్తూ ఉండొచ్చు. సో, ఇక్కడ నేనేంటంటే క్లియర్‌గా మళ్ళీ చెప్తున్నాను. మీకోసం నేను నెగెటివ్‌గా చెప్పట్లేదండి. కానీ రిలేషన్‌షిప్‌లో హెల్తీ బౌండరీస్ మెయింటైన్ చెయ్యకపోతే మాత్రం అది ఎంత లవ్ అయినా సరే ఎదుటి వ్యక్తికి లవ్ లాగా అనిపించదు. టాక్సిక్‌గా అనిపిస్తది. మీ వ్యక్తి కూడా ఆ టాక్సిసిటీయే ఫీల్ అయ్యారండి పాస్ట్‌లో. సో, అందుకే వాళ్ళేంటంటే ఇక్కడ స్టక్ అయిపోతున్నారు. అంటే మూవ్ ఆన్ అవ్వడానికి ఇబ్బంది ఎందుకు పడుతున్నారంటే ఎంత మీరు చేసినా ఎక్కడో మీరు లవ్ కూడా సిన్సియర్‌గా చూపించరు. వాళ్ళ విషయంలోనేంటంటే మేబీ లాయల్‌గా ఉండుంటారు. దానివల్ల వాళ్ళేంటంటే కనెక్ట్ అయ్యారు. కాకపోతే మీరు లాయల్‌గా ఉన్నా ఎంత లవ్ చూపించినా స్టిల్ వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ, వాళ్ళ విషయంలో డెస్పరేట్‌గా ఉండడం కానీ, వాళ్ళకంటూ పర్సనల్ స్పేస్ ఇవ్వకపోవడం కానీ, ఇది వాళ్ళకొక హెడ్‌ఏక్ లాగా అయితే అయిపోయిందండి. సో, వాళ్ళ పెయిన్ కూడా రియలే. మీరది అర్థం చేసుకోవాలి. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకైతే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ దీనికోసం అని చెప్పి మీరు చాలా కష్టపడాల్సుంటుందండి. ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్‌లోకి రావడం అంత ఈజీ కాదు. అలా అని చెప్పి ఇంపాసిబుల్ కూడా కాదు కానీ, ఈ వ్యక్తి క్లియర్‌గా వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళేంటంటే వాళ్ళ కోసమే వాళ్ళు చూసుకుంటారు. అలానే ఉంటారు. అది మీకు ఓకే అనుకుంటే
ఇది కొంచెం కష్టమైనా సరే ట్రై చేస్తారు. లేకపోతే ఇంక మీ ఇష్టం. ఎందుకంటే ఈ వ్యక్తి ఆల్రెడీ హర్ట్ అయ్యారు. ఆల్రెడీ సఫర్ అయ్యారు కాబట్టి మళ్ళీ కూడా వాళ్ళేంటంటే మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలనుకోవట్లేదు. ఆ ఓల్డ్ పర్సన్‌లా ఉండాలనుకోవట్లేదు. కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి, థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళకి ఎనర్జీస్ సిమిలర్‌గా ఉన్నాయి కానీ, బట్ మీదేంటంటే మరి కొంచెం ఎక్కువ కష్టపడాలండి. ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళ మనసులో ఏముందో కూడా మీకు చెప్పరు. వాళ్ళకేం కావాలో చెప్పరు. సో, ఇవన్నీ ఎందుకు చెప్పరంటే ఒకటే రీజన్. అవన్నీ చెప్తే మళ్ళీ మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తారు. అవన్నీ చెప్తే మళ్ళీ ఏంటంటే టైం తీసుకొని మీరేంటంటే వాళ్ళని మళ్ళీ ట్రబుల్ చేస్తారని చెప్పి ఏం చెప్పరు. మీరు వాళ్ళతో ఉన్న ప్రకారం వాళ్ళతో మాట్లాడే ప్రకారం వాళ్ళు చూసుకొని వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అయితే వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. లేకపోతే ఓపెన్ అప్ అవ్వరు. అంటే ఇక్కడ మీ ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకోవడం కోసం మీలాగా కూడా వాళ్ళు మాట్లాడరు. ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి మీకు డిఫరెన్స్ అదే. ఐ మీన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ వీళ్ళు మాట్లాడితే మీకు కొంచెమైనా వాళ్ళ ఇంటెన్షన్స్ అర్థమవుతాయి కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడరు. మీరు మాట్లాడిన దాని ప్రకారం వాళ్ళు డిసైడ్ అవుతుంటారు. అలా అని చెప్పి పోనీ మీకు సపోర్ట్ చేస్తారు, మీ వైపు స్టాండ్ తీసుకుంటారంటే అది చేయరు. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటారు. అయితే ఈ పర్సన్ ఇంత సెల్ఫిష్‌గా ఎందుకు అంటే ఇది సెల్ఫిష్‌నెస్ కాదు. జాగ్రత్త పడడం అండి. వాళ్ళ భాషలోనేంటంటే మరి కొంచెం మీకోసం దూరంగా వెళ్ళాలంటే మీరది డిజర్వ్ చేస్తారా లేదా? మీరు వర్తియా కాదా? అనేది వాళ్ళకి క్లారిటీ రావాలి కాబట్టి. సో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో 8 నంబర్ సిగ్నిఫికెంట్‌గా కనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే ఈ వ్యక్తి ఆల్రెడీ ఇన్ఫినిటీ అనే లూప్‌లో స్టక్ అయిపోయారండి. అంటే ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటికి రావడానికి కాసేపు ట్రై చేస్తున్నారు. కానీ ఇక్కడ స్టక్ అయిపోతున్నారు. సో, ఇదేంటంటే బ్రేక్ చేయలేకపోతున్నారు. బట్ వచ్చే రోజుల్లో పరిస్థితి ఏంటంటే, మీరు మీ పొజిషన్ కోసం ఫైట్ చేయాల్సుంటుందండి. మీరు స్టాండ్ తీసుకోవాలి. మీరు వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. ఇస్తే ఖచ్చితంగా వాళ్ళేంటంటే ఫర్దర్‌గా కంటిన్యూ చేస్తారు. అంటే మీరు వర్తియా కాదా? వాళ్ళు హ్యాండిల్ చేయగలరా లేదా? అనేది వాళ్ళకి మేజర్ కన్సర్న్ అండి. మీతో మాట్లాడితే మేబీ ఈ పర్సన్ ఏంటంటే ట్రిగ్గర్ అవుతూ ఉండొచ్చు. పాస్ట్‌లో కూడా అంటే వీళ్ళు చాలా ఎఫెక్ట్ అయ్యారు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఎక్కడ స్టాప్ అవ్వాలో అక్కడ స్టాప్ అవ్వలేదండి. మీరేంటంటే వాళ్ళని ఎక్కువ పోక్ చేశారు. మేబీ అది మీ భాషలో లవ్ అవ్వచ్చు ఆర్ అంటే కేరింగ్ అవ్వచ్చు. మేబీ లవ్ అంటే అలానే ఉండాలి అని మీరు అనుకోవచ్చు. అది మీ క్వెషన్. బట్ ఆ వ్యక్తికి ఏంటంటే అది అన్‌కంఫర్టబుల్‌గా అనిపించింది. సో, అందుకే వాళ్ళేంటంటే ఈ డెసిషన్ తీసేసుకున్నారు. సో, వచ్చే రోజుల్లో ఈ వ్యక్తి అయితే మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంది కానీ, మరి ఇలా ఉంటారండి వీళ్ళు. ఈ న్యూ వెర్షన్‌ని మీరు యాక్సెప్ట్ చేయగలరా లేదా అనేది మీకు మీరు డిసైడ్ చేసుకోవడమే ఇంకా. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ రిలేషన్‌షిప్‌లో మీరు కూడా సఫర్ అయ్యారండి. మీకు కూడా ఈ వ్యక్తి ఏంటంటే, మేబీ కొంత హార్డ్ టైమ్ ఇచ్చినట్టే ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే తక్కువ వాళ్ళైతే కాదు. కాకపోతే ఇక్కడ వాళ్ళు అలాంటి పనులు చేయడానికి కారణం ఏంటంటే, మీరు ఈ వ్యక్తి విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు. సో, వాళ్ళేంటంటే అది కట్ చేయడం కోసం అని చెప్పి మిమ్మల్ని హర్ట్ చేయడం కానీ, ట్రబుల్ చేయడం కానీ చేసుంటారు. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఒకటేనండి. మీ ఈక్వేషన్‌లో లవ్ అంటే ఇలా ఉండాలి అని మీరు అనుకుంటే, వాళ్ళ ఈక్వేషన్ వేరు. సో, ఇది మ్యాచ్ అవ్వలేదు. సో, ఇప్పుడు ఎవరు ఓన్ వేలో వాళ్ళు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తూ లవ్ అనేది మ్యూచువల్‌గా వర్కౌట్ అవ్వాలంటే అలా వర్కౌట్ అవ్వదు కదా! సో, అందుకే ఇక్కడేంటంటే మీరు కూడా డిఫికల్టీస్ ఫేస్ చేశారు. మీరు కూడా ఇక్కడ చాలా స్ట్రెస్ తీసుకున్నారండి. ఎమోషనల్‌గా మీరు కూడా చాలా సఫర్ అయ్యారు. సో, బేసిక్‌గా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఒకళ్ళని ఒకళ్ళు హీల్ చేసుకునేలా ఉంటేనే వర్కౌట్ అవుతుందండి. ఒకళ్ళతోని ఒకళ్ళేంటంటే మళ్ళీ జాగ్రత్తగా మాట్లాడి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని, ఆ పర్సనల్ స్పేస్ కానీ, పర్సనల్ టైమ్ కానీ ఎవరికి వాళ్ళు ఇచ్చుకొని అంటే లైఫ్‌ని లీడ్ చేస్తే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. లేకపోతే మళ్ళీ సేమ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయినా మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో, ఇదేంటంటే ఫుల్‌గా వీళ్ళేంటంటే మీ జీవితంలోకి వచ్చి మళ్ళీ రిలేషన్‌షిప్ హ్యాపీగా కంటిన్యూ అయిపోయి అది కాదండి. ఇది ఎక్కడైనా సరే మళ్ళీ అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయొచ్చు. మళ్ళీ కూడా థింగ్స్ కాంప్లికేట్ అవ్వచ్చు. మేబీ ఈసారి మీరే అంటే ఈ రిలేషన్‌షిప్ వద్దు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆ పర్సన్ ఉండే వే కానీ ఆర్ వాళ్ళు మీతో మాట్లాడే వే కానీ మీకు కూడా అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తది. సో, ఇది ఎలా ఉంటుందంటే మెంటల్‌గా ఇద్దరు ప్రిపేర్డ్‌గా ఉండాలండి. ఒకళ్ళతో ఒకళ్ళు ట్రావెల్ అయ్యి వర్కౌట్ చేయగలరా లేదా అనే ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే ఫుల్‌గా డెసిషన్ తీసుకోవడం మంచిది. అంతవరకు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా జస్ట్ సిట్యుయేషన్స్ ఎలా ఉంటున్నాయి, వ్యక్తులు ఎలా ఉంటున్నారో అబ్జర్వ్ చేస్తూ మూవ్ అవ్వడం ఒక్కటే సొల్యూషన్. ఎందుకంటే మీరు కూడా చాలా సఫర్ అయ్యారు. మీరు స్ట్రెస్ తీసుకున్నారు. కానీ ఇదంతా అనవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి నుంచి ఒకటి అని ఎక్స్‌పెక్ట్ చేస్తే వాళ్ళది కాకపోతే అది యాక్సెప్ట్ చేసేలాగా
ఉండాల్సిన పరిస్థితి ఉంటుందండి. అది మీరైనా వాళ్ళైనా. బట్ ఇది ఇక్కడ మిస్ అవుతున్నప్పుడు రిలేషన్‌షిప్‌లో కాంప్లికేషన్స్ ఆర్ ఛాలెంజెస్ అనేవి ఉంటాయండి. సో, ఇదైతే చేంజ్ అయితే పర్వాలేదు. ఫ్యూచర్‌లో ఏమైనా సరే మీరు రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకోగలరు. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తితో మాట్లాడిన తర్వాత ఆర్ ఈ వ్యక్తితో సిట్యుయేషన్స్ చూసిన తర్వాత వీళ్ళు ఇదే అనుకోని మీరు డిసైడ్ అవ్వకూడదండి. ఒక వ్యక్తి గురించి తెలియాలి అంటే ఒక లైఫ్ టైమ్ సరిపోదు. రోజు రోజుకి కూడా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. అలాంటిది ఈ వ్యక్తి ఇదే అనుకోని మీరు డిసైడ్ అయితే వాళ్ళది కాదు. సో, ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.